విక్రమార్క కథలు. పట్టు వదలని విక్రమార్కుడు మరల మోదుగ చెట్టునెక్కి బేతాళుణ్ణి భుజాన వేసుకొని మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలో నుంచి బేతాళుడు, విక్రమార్క మహారాజా, నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా ప్రారంభించాడు. మృగాంకుడనే క్షత్రియ కుమారుడు పని మీద పొరుగురు వెళ్ళి అరణ్య మార్గంలో వస్తూ ఒక చెట్టు కింద సౌందర్యవతి ఒకటి ఏడుస్తూ కూర్చోవడం చూశాడు. అతను ఆశ్చర్యపోయి ఆమె నోదార్చి మెల్లగా ఆమె పేరు, ఊరు, అలా ఎందుకు ఒంటరిగా కూర్చొని ఏడుస్తోందో అడిగాడు. అప్పుడు ఆమె, నేనొక వైశ్యుని కుమార్తెను, నా పేరు మోహనాంగి. నా తల్లి నా చిన్నతనంలోనే చనిపోయింది. నా తండ్రికి నేనొక్కతనే, మరో సంతానం లేదు. అతనే నన్ను పెంచి పెద్ద చేశాడు. నేనింకా అవివాహితని. నా నివాస స్థలం ఇక్కడికి 2 మాడల దూరంలో కుగ్రామం. బంధువులను చూసి రావడానికి దూరపు ఊరికి నేను మా తండ్రి వెళ్ళాం. వస్తుంటే దొంగలు ఇక్కడ మమ్మల్ని అడ్డగించి నా తండ్రిని చంపి నా ఆభరణాలన్నీ పట్టుకుపోయారు. వాళ్ళ పుణ్యాన నన్ను మానభంగం చేయలేదు. దిక్కులేక ఒంటరిగా మిగిలి ఏం చెయ్యాలా అని ఏడుస్తున్నాను అంది. ఆమె మీద మనసు పడిన మృగాంకుడు జరిగిన దానికి విచారించి లాభం లేదు. నిన్ను మా ఊరు తీసుకెళ్ళి పెళ్లి చేసుకొని సుఖపెడతాను రా అన్నాడు. ఆమెకు కూడా అతని మీద వలపు కలిగి అతనితో పాటు గుర్రం ఎక్కింది. కొంత దూరం వెళ్ళాక మరో దొంగల గుంపు వారిని అడ్డగించింది. మృగాంకుడు ఆమెను గుర్రం మీదే ఉండమని కత్తిని తీసి వారితో ఘోరంగా పోరాడి అందరినీ చంపేశాడు. సాయంత్రానికి ఒక గ్రామం కనపడగా మోహనాంగిని గుర్రాన్ని ఆ ఊరు మొదలు పాడుగుడిలో ఉంచి ఊళ్ళోకి వెళ్ళి ఆహారం తెస్తాను అని వెళ్ళాడు. అతను ఆ ఊరిలోని వీధిలో వెళ్తుంటే ఒక వేశ్య అతని చక్కదనానికి మోహించి ఇంట్లోకి పిలిచి అతనిని కామకేలిలో దించింది. ఆ సుఖాలలో అతను మోహనాంగి మాట మరిచిపోయాడు. మర్నాడు ఉదయం మోహనాంగి మృగాంకుణ్ణి వెతకడానికి ఊరిలోకి వెళ్ళబోతుంటే దారిన పోతున్న ఒక వైశ్యుడు ఆమెను చూసి దగ్గరకు వచ్చి వృత్తాంతం అడిగాడు. ఆమె అంతా చెప్పింది. అయ్యో అబలా, దారిని పోయేవాడిని నమ్మి వచ్చి ఎన్ని చిక్కులు పడ్డావు. అతను రావడం కల్లా. నీ మీద ప్రేమ ఉన్నవాడే అయితే రాత్రి నిన్ను పాడుగుడిలో ఒంటరిగా వదిలి ఉంటాడా? అతని మీద ఆశ పెట్టుకోవడం వృధా. నా వెంటరా, ఎంతో సుఖపెడతాను అని ఎన్నో ఆశలు పెట్టాడు. దిక్కు తెలియక కలతపడి ఉన్న ఆమె అతనితో వెళ్ళి అతన్ని పెళ్లి చేసుకుంది. వాళ్ళిద్దరూ మంచం మీద పడుకొని ఉండగా ఒక ఎలక పడితే దానిని తను చంపి ఎంతో గొప్ప పని చేసినట్లు పదే పదే చెప్పసాగాడు. ఆ మాటలు ఆమెకు అసహ్యం కలిగించి, ఎలుకని చంపినందుకే నిన్ను నువ్వు ఇంతగా పోడుకుంటున్నావు. అంతమంది దొంగలని ఒంటి చేత్తో చంపిన ఆ క్షత్రియ కుమారుడు ఒక్క మాటైనా అనలేదు. అల్పుడివి కనుకనే ఇలా డంబాలు పలుకుతున్నావు. నీలాంటి అయోగ్యుడికి భార్యగా బతకడం కంటే చావడం మేలు అని తటాలున ఉరిపోసుకొని మరణించింది. తన అవివేకానికి చింతించి అలాంటి భార్య లేనప్పుడు తను బతకడం వృధా అని వైశ్యుడు ఉరి వేసుకొని చచ్చాడు. వారం రోజులు అయ్యాక మృగాంగుడికి మోహనాంగి గుర్తుకొచ్చింది. ఎంతో దిగులుతో వేశ్య ఇల్లు వదిలి గుడి వద్దకు వచ్చాడు. అక్కడ ఆమె లేదు. ఎక్కడికి పోయిందో తెలియదు. తన అవివేకానికి దుఃఖిస్తూ మోహనాంగినే స్మరిస్తూ అతను అక్కడే ఉండి ప్రాణాలు వదిలాడు. అతని మీద ఎంతో అనురాగం గల వేశ్య అతను తనని విడిచి వెళ్ళినందుకు ఎంతో బాధపడి కృషించి ప్రాణాలు వదిలింది. ఇలాగ మోహనాంగి మరణం వలన 3 మరణించారు. విక్రమార్క మహారాజా, ఆ 3లోనూ ఎవరి మరణం చెప్పుకోదగినది అడిగాడు బేతాళుడు. దానికి రాజు, మొదటి 3 ఒకరిపై ఒకరికి కలిగిన ప్రేమ, మోహం వల్ల చనిపోయారు. కానీ ఏ సంబంధము లేనిది వేశ్య. మృగాంకుడు పోతే మరొకడు వస్తాడని తలచక అతని కోసమే మరణించిన వేశ్యదే ప్రత్యేకంగా చెప్పుకోవలసింది అని చెప్పాడు విక్రమార్కుడు. విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు కట్లు విడిపించుకొని రివ్వున ఎగిరిపోయి మోదుగ చెట్టు కొమ్మకి తలక్రిందులుగా వేలాడసాగాడు.
విక్రమార్కుడు మళ్ళీ అతని కోసం బయలుదేరాడు. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.